ఈరోజు మనము మా ఇంటి ఆడపడుచు బర్త్డే సెలబ్రేషన్స్ మేము బర్త్డే సెలబ్రేషన్స్ చేసిన కేకు ఫుడ్ ఐటమ్స్ అన్నీ మనము ఈ వీడియోలో చూసేద్దామండి. మేము బర్త్డేకి కేక్ అయితే ఇలా ఓరియో బిస్కెట్తో రెడీ చేసామండి. ఈ కేక్ మన రాణి టాక్ ఛానల్లో ఉందండి. ఈ ఓరియో బిస్కెట్స్తో కేక్ అండి అద్దరిపోతుంది. తయారు విధానం మన రాణి టాక్ ఛానల్లో ఉంది, చూడండి. చాలా బాగుంటుందండి, అచ్చం బ్రౌనీ లాగే ఉంటుంది. మనము దాని మీద వచ్చే క్రీమ్ వేసి చేస్తామన్నమాట. కేక్ అయితే అద్దరిపోతుందండి. నెక్స్ట్ మార్నింగ్ టిఫిన్ కోసమని ఇలా గారెలు రెడీ చేసామన్నమాట. ఏ బర్త్డే సెలబ్రేషన్ అయినా, మ్యారేజ్ డే సెలబ్రేషన్ అయినా ఇలా సెంటిమెంట్గా ఇలా గారెలు విత్ సేమియా చేసేస్తామన్నమాట అండి. ఇలా గారెలు, కొబ్బరి చట్నీ, అల్లం చట్నీ ఇలా రెడీ చేసామండి. మార్నింగ్ టిఫిన్కి ఇలాగా గారెలు, కొబ్బరి చట్నీ, అల్లం చట్నీ చేసామంట. సేమియా చూడండి ఎంత జిగురుగా వచ్చి ఎంత బాగుందో. ఈ సేమియా తయారు విధానం చూద్దామండి. చాలా బాగుందండి ఈ సేమియా అయితే. అందుకని నేను మీకు చూపిద్దామని షూట్ చేశానండి. ఈ విధంగా చేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది, టేస్ట్ కూడా అద్దరిపోతుంది అనమాట. ముందుగా ఇలా పాత్ర పెట్టుకుని నెయ్యి వేసుకుని డ్రై ఫ్రూట్స్ వేయించేసుకుందాము. సేమియా కూడా వేయించుకుని తీసుకుని పక్కన పెట్టేసుకుందాము. ఇలా ఒక అరసాలు సొగ్గుబియ్యం అండి, ఒక అరగంట నానితే త్వరగా ఉడికిపోతాయి అన్నమాట. ఇలాగ అరసాలకి ఒక గ్లాసు అనుకోండి, ఒక గ్లాసుకి 3 గ్లాసులు వాటర్ వేసుకొని సొగ్గుబియ్యం బాగా ఉడికించుకోవాలన్నమాట అండి. ఈ పెద్ద సొగ్గుబియ్యం అయితే చాలా బాగుంటుంది సేమియాకి. ఈ సేమియాకి అయితే ఈ పెద్ద సొగ్గుబియ్యం అయితే అద్దరిపోతుంది అనమాట. జిగురు వచ్చి సేమియా టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఈ సొగ్గుబియ్యము ఆల్మోస్ట్ ముప్పావంతు అదే ఉడికిపోయి, ముప్పావు అంటే హాఫ్ కన్నా పైనే ఉడికిపోయినాయి అనమాట. అప్పుడు 2 చెంబులు ఇలా చూడండి, ఈ చెంబుతో 2 చెంబులు పాలు పోసాను. చూడండి సొగ్గుబియ్యం ఉడికిపోయినాయి అంటే ఇలా తెల్లగా వైట్గా వచ్చేస్తుంది అనమాట. అలా వస్తే సొగ్గుబియ్యం ఉడికిపోయినట్టే అనమాట అండి. ఇప్పుడు మనం వేయించుకున్న సేమియా కూడా వేసేసుకుందాము. సొగ్గుబియ్యం కూడా ఆల్మోస్ట్ ఇంక ఉడికిపోయినాయండి. ఇలా సొగ్గుబియ్యం ఉడికిపోయినాయి, పాలు కూడా మరిగి సొగ్గుబియ్యం ఉడికిపోయినాయండి. ఇప్పుడు మనము వేయించుకున్న సేమియా కూడా వేసుకొని ఉడికించేసుకున్నాము. చూడండి ఇప్పుడైతే వంట సోడా వేసానండి. వంట సోడా వేసుకుని కలుపుకొని మనం కోరుకున్న బెల్లం వేసుకోవాలి. మనం తినే తీపిని బట్టి బెల్లం వేసేసుకుందామండి. చాలా బాగుంటుందండి. ఈ విధంగా తయారు చేయండి. ఈ సేమియా అయితే అద్దరిపోతుంది, చాలా బాగా నచ్చిందండి నాకు. ఇలా సొగ్గుబియ్యం, పెద్ద సొగ్గుబియ్యం వేసి ఈ సేమియా చేయడం చాలా బాగుంది. బెల్లము మనం తీపి తగ్గ బెల్లం వేసేసుకుందాము. బెల్లం వేసేసుకొని కలిపేసుకుందామండి. బెల్లం వేసుకొని కలుపుకొని కొద్దిగా దీని మీద నెయ్యి వేసుకుందాము. ఒక 3 స్పూన్లు నెయ్యి వేసేసుకొని ఇప్పుడు ఎలాచీ పొడి కూడా వేసేసుకుందామండి. ఇది స్టవ్ నేను బెల్లం వేసే ముందర వంట సోడా వేసాను కాబట్టి స్టవ్ వెలుగుతుండగానే బెల్లం వేసి ఉడికిస్తున్నాను. చూడండి ఇలా ఉడికించడం వల్ల బెల్లం జిగురు వచ్చి ఈ సేమియా చాలా బాగుంటుందన్నమాట. మనము బెల్లం వేసే ముందర కంపల్సరీ సోడా వేసుకుంటే పాలు వెరకుండా సేమియా వస్తుందండి. ఈ విధంగా సేమియా అయితే అద్దరిపోయింది. మీరు ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుందండి. ఈ ఆల్రెడీ మన రాణి టాక్ ఛానల్లో ఉందండి. ఈ నాటుకోడి రాజుల పలావ్ అయితే మన రాణి టాక్ ఛానల్లో ఉంది. చాలా పర్ఫెక్ట్గా మేము ఈ బిర్యానీ అయితే చేసేస్తున్నామండి. చాలా బాగుంటుంది. ఒకసారి ఈ బిర్యానీ మీరు ఒకసారి ట్రై చేయండి. మన రాణి టాక్ ఛానల్లో ఉంది, చూసి చేయండి. చాలా బాగా పర్ఫెక్ట్గా వచ్చిందండి. నాటుకోడి చిట్టి ముచ్చల రాజుల పలావ్. అందుకని ఇది ఆల్రెడీ మన రాణి టాక్ ఛానల్లో ఉన్నది కాబట్టి నేను ఫుల్ వీడియో అయితే షూట్ చేయలేదండి. చిన్ని క్లిప్స్ షూట్ చేశాను అనమాట. ఈ నాటుకోడి రాజుల పలావు మన రాణి టాక్ ఛానల్లో ఉందని షూట్ చేయలేదన్నమాట. ఈ నాటుకోడి రాజుల పలావు నెయ్యితో చేసుకుంటే చాలా బాగుంటుంది. మనము ఆ బియ్యాన్ని నేతిలో వేపుతామన్నమాట అండి. ఆ నేతి ఫ్లేవర్లో వేగి మనం ఇందులో వెల్లుల్లిపాయలు, చిన్నగా ఒలిచిన ఉల్లిపాయలు తింటూ ఉంటుంటే మధ్యలో అద్దరిపోతుంది అనమాట. మనం ముందుగానే కర్రీ వండేస్తాము కదండి, ఆ కర్రీలోనే గ్రేవీ ఇలా పైన వేసుకొని కొత్తిమీర వేసుకొని నెయ్యి వేసుకొని ఒక 20 నిమిషాలు ఆవిరిపోకుండా పైన దమ్ పెట్టుకొని కింద అట్లరేగి పెట్టుకొని దమ్ పెట్టుకుంటే పర్ఫెక్ట్ నాటుకోడి చిటిముచ్చల రాజుల పలావ్ రెడీ అయిపోతుందండి. చాలా బాగుంటుందండి నాటుకోడి చిటిముచ్చల రాజుల పలావ్. మన రాణి టాక్ ఛానల్లో ఉంది, మీరు ఒకసారి చూసి ట్రై చేయండి, చాలా బాగుంటుందండి.
ఇప్పుడు మనం బర్త్డే సెలబ్రేషన్స్ చూసేద్దాము. బర్త్డే బేబీ అయితే రెడీ అయిపోయింది. వాళ్ళ అమ్మాయి కూడా వాళ్ళ అమ్మాయి నేను కలిపి ఓరియో బిస్కెట్ కేక్ రెడీ చేసామండి. తను హెల్ప్ చేసింది కాబట్టి నాకు ఈ కేక్ చేసినట్టే అనిపించలేదు, చాలా సరదాగా చేసేసింది. హ్యాపీ బర్త్డే టు యూ గాయత్రి. మా ఆడపడుచు కూడా మాతో చాలా బాగా కలిసిపోతుందండి, చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది, చాలా హెల్ప్ చేస్తుంది అనమాట. మేమందరం కలిసి పనులు చేసేసుకుంటాం అనమాట అండి. ఇలా కలిసి చేసేసుకోవడం వల్ల మనకు పని చేసినట్టే అనిపించదు. గాయత్రి, నీవు కోటి కాంతుల చిరునవ్వులతో హాయిగా ఉండాలని, భగవంతుడు నీకు నిండు నూరేళ్ళు ఆయుస్సు ఇవ్వాలని కోరుకుంటున్నాను గాయత్రి. మరొకసారి నీకు హ్యాపీ బర్త్డే గాయత్రి. జన్మదిన శుభాకాంక్షలు. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గాయత్రి. ఇలాగ మా ఆయనగారు అయితే వాళ్ళ చెల్లికి బర్త్డే గిఫ్ట్ అయితే ఇచ్చేసారండి. తనకి సర్ప్రైజ్ ఇచ్చారనమాట. బర్త్డే గిఫ్ట్ ఓపెన్ చేయమని చెప్పారు. బర్త్డే గిఫ్ట్ తనకి స్మార్ట్ వాచ్ కొన్నారంటండి. ఇది వాకింగ్ చెయ్యి అని ఇచ్చారండి. మనకి హెల్త్ కూడా ఇంపార్టెంటే కదండి. ఈ స్మార్ట్ వాచ్తో మనము పెట్టుకుని చేస్తే మనకి ఇంట్రెస్ట్ కూడా వస్తుందన్నమాట వాకింగ్ చేయడానికి. మనకి ఎన్ని గంటలు పడుకున్నామో స్లీప్ కూడా చెప్తుంది. రాత్రులు డీప్ స్లీప్, లైట్ స్లీప్ అని కూడా చెప్తుందండి స్మార్ట్ వాచ్ వల్ల. చాలా ఉపయోగాలు ఉన్నాయి. మనం ఎన్ని క్యాలరీస్ ఖర్చు అవుతాయి, ఎన్ని స్టెప్స్ నడిచాము అన్నీ క్లియర్గా చూపించేస్తుంది అనమాట. చాలా ఉపయోగాలు ఉంటున్నాయి ఈ స్మార్ట్ వాచ్ వల్ల. ఇలా స్మార్ట్ వాచ్ అయితే గిఫ్ట్ ఇచ్చేసారండి మా ఆయన గారు. ఇలా ఈ బర్త్డే సెలబ్రేషన్స్ అయితే ఇలాగ అయిపోయినవి. మనం ఇప్పుడు భోజనాలు చేసేద్దామండి. ఇలా భోజనాలకి మనం రెడీ చేసుకున్న సేమియా, గారెలు, ఇక్కడ చికెన్ గ్రేవీ అనమాట అండి, సేరువా, ఇక్కడ చికెన్ కర్రీ, నాటుకోడి కర్రీ, రసము, ఇది చూడండి రైతా, ఆనియన్స్ అండ్ లెమన్, లాస్ట్లో చూడండి కోవా అండి, చాలా బాగుంటుందండి కోవా కూడా. మనం రెడీ చేసుకున్న చిట్టి ముత్యాల నాటుకోడి రాజుల పలావ్ కూడా చేసుకున్నాము కదండి. దీంతో మనం ఇప్పుడు భోజనం చేసేస్తాము. మేమందరం కలిసి చాలా బాగా ఎంజాయ్ చేసామండి. ఈ బిర్యానీ అయితే ఎప్పుడు చేసుకున్నా పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి. లాస్ట్లో ఇలా సోంపుతో భోజనం అయితే ముగించామన్నమాట అండి. మేమందరము హ్యాపీగా అయితే ఫుడ్ ఎంజాయ్ చేసాము. మన రాణి టాక్ ఛానల్లో ఉన్న ఓరియో బిస్కెట్తో కేకు, ఇలా నాటుకోడి చిట్టుముచ్చాల రాజుల పలావ్ రెడీ చేయండి. బిర్యానీ అయితే చాలా బాగుంటుందండి. ఆ ఓరియో బిస్కెట్స్తో కేక్ కూడా అచ్చం బ్రౌనీలాగా ఉంటుంది. దానిపైన ఉన్న క్రీము అందులో వేసి చేసామన్నమాట. చాలా బాగా వచ్చిందండి కేకు. బిర్యానీ కూడా చాలా బాగా వచ్చింది. ఇలాగ మనము ఎప్పుడు ఇలా గారెలు, చికెను చాలా బాగుంటుంది. గారెలు విత్ చికెను కూడా మన రాణి టాక్ ఛానల్ ఉంది. తయారు విధానము మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. గారెలు విత్ నాటుకోడి కూర కూడా అదిరిపోతుందండి. చాలా బాగా టేస్ట్ అన్నీ బాగా కుదిరినాయండి. ఇలా ఈరోజంతా బర్త్డే సెలబ్రేషన్స్ మేము ఇలా చాలా బాగా ఎంజాయ్ చేసామండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.